మన చేతుల్లో కలకల్లాడుతూ ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యం మన కుటుంబాల్లో ఉన్నప్పుడు, మన జీవితాలని చుట్టాలు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, ఆ ఊరిలో ప్రజలు విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్న వ్యక్తులుగా, పలకరిస్తున్న వ్యక్తులుగా ఉంటారు. దేవుడి స్తోత్రం. మన పరిస్థితులన్నీ కూడా భిన్నంగా తయారైనప్పుడు, మన స్థితిగతులన్నీ కూడా దారుణంగా తయారైనప్పుడు, ఎటు చూసినా 4 రూపాయలు కనబడక బాధలు వంటి పరిస్థితులు మన జీవితం కొనసాగుతున్నప్పుడు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిలో బంధువులు ఉంటారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిలో మన స్నేహితులు ఉంటారు, చివరికి మన జీవితాలు ఒంటరిగా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు విడవకుండా వెనుకుంటావు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 33 పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నప్పుడు, మనిషిగా మన కష్టాల బట్టి లోతులకు విడిచి వెళ్ళిపోతారేమో కానీ, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దైవం విడవన వాడే దేవుడు. ఈరోజు దేవుడికి ఇస్తున్న మాట, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన జీవితాలు ఏ పరిస్థితుల్లో ఉన్నా, శ్రమల వంటి కొలుములో ఉన్నా, బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నా, అవమానం వంటి పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యంతో లెగలేక మంచమైన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడికి ఇస్తున్న వాగ్దానం, నేను విడవక ఎడబాయక ఉంటాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులైతే మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, మన కుటుంబాలు కలకలగలాడుతున్నప్పుడు, 4 రూపాయలు చేతి నిండా మనకు కనబడుతున్నప్పుడు, నీతో మనుషులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉన్నవారిగా ఉంటారు. కానీ ఆ పరిస్థితి నీకు తారుమారవుతున్నప్పుడు ఎవరు నీకు కనబడలేదు. నీ కుటుంబం అంటే పరిస్థితి తారుమారవుతున్నప్పుడు ఎవరు నీకు కనిపించేవారుగా ఉండక, ఈనాడు ఎవరూ లేని దానిగా కృంగిపోతున్నావా? నీకున్న కష్టాలు బట్టి చుట్టాలు దూరం అయిపోయారని, నీకున్న బాధను బట్టి బంధువులు దూరం అయిపోయారని, నీకున్న శ్రమల వంటి కొలువు వంటి జీవితాన్ని బట్టి నీ స్నేహితులందరూ కూడా దూరం అయిపోయారని, ఈ రోజు నీతో పలకరించేవారు, ఆదరించేవారు లేరని, ఒకవేళ పిరికిదానిగా బహిస్తుడిగా మారి కృంగిపోయి స్థలంలోకి వచ్చిన వ్యక్తివైతే ప్రభువు చెప్తున్న మాట, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా మట్టుగా నిన్న మట్టుగా వదిలిపెట్టను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాల్లో పేదరికంలో ఉండొచ్చు, దరిద్రం వంటి జీవితాన్ని కొనసాగించే వ్యక్తిగా ఉండొచ్చు, బాధల వంటి పరిస్థితుల్లో నీ కుటుంబం కొనసాగుతున్న స్థితి ఉండొచ్చు, అంతా కూడా దారుణంగా నీ జీవితం మారిపోయి ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మతో ఉన్నవారితో బంధువులు ఉండరు. వ్యాధితో మంచం పడి పైకి లగిన పరిస్థితుల్లో ఉంటే స్నేహితులు నీతో ఉండరు. అడుగు తినే స్థాయిలో ఉంటే నా అనుకున్న వ్యక్తిని పక్కన ఉండరు. మరి ఎవరుంటారంట? ఎవరు మాట సెలవిస్తే నీ బతుకు మాడిపోతూ ఆ దేవునికి తోడుగా ఉంటున్నావు. దేవుడి స్తోత్రం. ఎవరు తోడుగా ఉంటే పడిపోయిన జీవితం మరలా కట్టబడుతూ, ఎవరు తోడుగా ఉంటే పేదవాడు గొప్పవాడిగా మారిపోతాడు, ఎవరు తోడుగా ఉంటే ఎంత పెద్ద వ్యాధైనా స్వస్థతగా మార్చబడతాడు, ఎవరు తోడుగా ఉంటే మరణించి లేచి కూర్చుంటాడో ఆ దేవుడికి ఇస్తున్న వాగ్దానం, నేను విడవకుండా ఉన్న దేవుడిగా ఉన్నాను కనుక నీ జీవితాల్లో భయాన్ని పక్క పెట్టి నీతో ఉన్న దేవుని గుర్తించి మరలా మోకరించి రోషము కలిగిన బిడ్డగా ప్రార్థన చేయి. హల్లెలూయా. 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 ఇది భక్తుల జీవితాల్లో పర్ఫెక్ట్ తెలుసుకోవాల్సిన జ్ఞాపకం దయవచ్చారా? భక్తుల జీవితాలు ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టి ఉండలేదు. వెళ్ళిపోయిన కుటుంబ సభ్యురాలు అయితే నీ దేవుడు నీకు ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, నువ్వే స్థితిలో ఉన్నది విడిచిపెట్టేవాడు కాదమ్మా. నువ్వు బాధలతో ఉండవచ్చు, కష్టాలతో ఉండవచ్చు, అనారోగ్యంతో ఉండవచ్చు, తినడానికి తినలేని వ్యక్తిగా ఉండవచ్చు, లేదా శోధన వంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ నీ దేవుడు చెప్తున్న మాట, నేను విడవను ఎడబాయను. దేవుడి స్తోత్రం. అంటే కష్టాలతో ఉన్నవారితో చుట్టాలు ఉండరు, బాధలతో ఉన్న
అయితే బాధలతో తట్టుకోలేక ఉన్న పరిస్థితుల్లో మీకున్న దరిద్ర మీకున్న కష్టాలు బట్టి